మొత్తం 94 మందికి రక్త పరీక్ష చేస్తారు. ఎందుకంటే చాలా మందికి రక్తం తక్కువ ఉన్నది కాబట్టి రక్త పరీక్ష చేయించుకోవాలి. చర్మ వ్యాధులు కొందరికి ఉన్నాయి, రక్తం విహీనంగా కొందరికి ఉన్నాయి. ఎవరికి కూడా గుండె జబ్బులు కానీ అటువంటి ఏమీ లేవు, ఊపిరితిత్తుల జబ్బులు లేవు. అందరూ కూడా దయచేసి డాక్టర్స్ కూడా అందరికీ all doctors are requested to write blood grouping, RH typing and hemogram for all the children. That arrangement has been done. కంటి డాక్టర్ రాలేదు, కంటి డాక్టర్ని తీసుకొచ్చి ఇక్కడ మానవతా సదనంలో ఉన్నటువంటి ఎవరైతే కంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో మేము రాస్తున్నాము. కంటి ప్రాబ్లమ్స్ ఎవరున్నాయో అలా రాస్తున్నాము. ఆ కంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా డాక్టర్ గారు వచ్చి ఇక్కడ మీకు ఫిల్అప్ చేస్తారు. ఇక్కడే ఈ 2-3 రోజులలో డాక్టర్ గారు వచ్చి పరీక్ష చేసి అరేంజ్మెంట్ చేస్తారు. వరల్డ్ హెల్త్ డే ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఈ హెల్త్ చెకప్ క్యాంప్ అనేది నిర్వహించడం చాలా ఉదాహరణ. ప్రతిభ ఈ సెంటర్ స్టార్ట్ చేసింది యోగితా రాణా మేడం గారు. ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సెంటర్కి కావాల్సిన ఉపయోగాన్ని సమకూర్చి అది పోయేటప్పుడు మధ్యలో ఎవరో వినబడితే కారు ఆపేసి ఎక్కడ పోతున్నట్టు అంటే కూడా అక్కడ కూడా తీసుకొచ్చి ఆమె కూడా అడ్మిట్ చేసిన ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయి. అప్పుడు నేను ప్రెసిడెంట్ ఉన్నాను, కలెక్టర్ రెడ్డి గారు సెక్రటరీ. ఇవాళ చేసిన పరీక్షల ప్రకారం మిగతా వ్యాధుల గురించి చికిత్సల పరీక్షలు చేశాము. ఇప్పుడే గారు మేము ఇంతకు చెప్పాము. ఆ తర్వాత డాక్టర్ సెక్రటరీ
వైస్ ప్రెసిడెంట్ మిగతా వాళ్ళకి కూడా చెప్తున్నాము. ఎప్పుడైనా సరే మానవతా సదనం నుంచి పిల్లలు పంపించే దగ్గరికి ఎప్పుడైనా ఫ్రీగా చూస్తాం. మందులు కూడా మా దగ్గర ఉన్న మందులు తప్పకుండా ఇస్తారు. మరి ఎప్పుడైనా మీరు రాసి పంపండి మానవతా సదనాన్ని, ఎప్పుడైనా ఫ్రీగా చూస్తాం. మినిమం పోయిండు. ఒకవేళ పంపలేకపోతే మేము మాకు ఫోన్ చేసినాం, మా నంబర్ ఇస్తాం, అందరినీ మాకు వీలైనప్పుడు వచ్చి చెకప్ చేస్తాం. డెఫినెట్లీ వింటున్నారు. చాలా వరకు ఏంటంటే పిల్లలందరూ హెల్తీగానే ఉన్నారు. ఎనీమియా చాలా మందికి ఎనీమియా ఉంది. స్కిన్ ప్రాబ్లమ్స్, ఎనీమియా రెండు రక్త హీనత. జనరల్గా కొంచెం హెల్తీగానే ఉన్నారు. ఇంకోటి చెవి ముక్కు కొంచెం అమ్మాయికి టీచర్ చెప్పాను ఇంతకుముందే, ఎవరికైనా కానీ స్నానం చేసినప్పుడు చెవులు నీళ్ళు స్నానం చేయడం చెప్పండి. స్నానం చేసినప్పుడు చెవులు నీళ్ళు కొని చెప్పండి. పిల్లలకు చెప్పాను, టీచర్ కూడా చెప్పారు. ఇంకో ఏం చేస్తారంటే చెవుల నూనెలు వస్తాయి. చెవుల నూనె పోస్తే ఇంకెక్కువ అవుతుంది. ఎక్కువ కూడా చెవులన్నా నూనెలు కొని ఏది పడితే కుడుకలు లేకపోతే క్యాన్సర్ పడడం కాలం చెవి ఏదో తీసుకొని చెప్తా ఉంటాం. చెవులకు సంబంధించిన కేసులు ఎక్కువ వచ్చినాయి. వాళ్ళందరూ మేము చేయకపోతే సగం మందికి మందులు అవసరం పడదు. ఇది చేసుకొని తెచ్చుకుంటాం తెలియదు కూడా. ఇది టీచర్కి చెప్పాను. ఎప్పుడైనా కానీ వీళ్ళందరికీ సేవ చేయడానికి ఉంటుంది. థ్యాంక్ యూ. పిల్లల్ని చూసినప్పుడు చాలా మందికి స్కేబీస్ ఇన్ఫెక్షన్, తర్వాత పెయిన్లు ఉన్నాయి అందరికీ. సో ఇది ఒకరినొకరు వాళ్ళ బట్టలు యూజ్ చేయడము, ఒకరి బట్టలు ఒకరు యూజ్ చేయడము, డైలీ సరిగ్గా స్నానం చేయకపోవడం వల్ల అవుతుంది. మీకు మెడిసిన్స్ ఏదైతే క్రీమ్స్ ఉన్నాయో మేము అది శాంపుల్స్ అరేంజ్ చేయడానికి ట్రై చేస్తాము. అందరు కలిసి ఒకటేసారి యూజ్ చేస్తే అందరికీ మంచిగా బెనిఫిట్ అవుతుంది. థ్యాంక్ యూ. ఇక్కడ డాక్టర్ డిఎన్ఎల్ స్వామి ఫిజిషియన్, తర్వాత డాక్టర్ రేవంత్ స్కిన్, డాక్టర్ వినోద్ కుమార్ గుప్తా ఈఎన్టీ సర్జన్, డాక్టర్ సంధ్యారాణి, డాక్టర్ విజయసాగర్ గారు కూడా వస్తున్నారు స్కిన్ ఫీల్డ్, డాక్టర్ సంధ్యారాణి గారు గైనకాలజిస్ట్ లేడీస్ స్పెషలిస్ట్, తర్వాత డాక్టర్ సుధాకర్ రాజు డెంటల్ సర్జన్, ఇంకో డాక్టర్ గారు కూడా వచ్చారు లేడీ డాక్టర్లు. అందరికీ మీ క్యాంప్ లోపల అటెండ్ చేసినందుకు అందరికీ పేరు పేరున థ్యాంక్ చేస్తున్నాను. ఇప్పుడే డాక్టర్ విద్యాసాగర్ గారు వచ్చింది కాబట్టి కంటి డాక్టర్ ముందున్న వీళ్ళిద్దరూ ఎంత సోషల్ సర్వీస్ చేసిందనేది చాలా తక్కువ. ఇక్కడ ఉన్నాడో తెలుసు, మిగతా తెలియదు, అందుకే చెప్తున్నాను. 20 ఏళ్ల కింద హెచ్ఐవి అంటే ఎంత హారిబుల్గా ఉన్న పరిస్థితుల్లో విద్యాసాగర్ క్లబ్ మెంబర్ ఆల్సో పాపులర్ స్క్రీన్ స్పెషలిస్ట్. ఆయన ఎన్ని క్యాంపులు పెట్టిందంటే విద్యాసాగర్ ఎంత అవగాహన తీసుకొచ్చినామంటే ఆ ప్రోగ్రామ్ స్కూల్ దగ్గర పోయినాము. ఇంకా ఎన్ని స్కూల్స్, ఎన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. ఈ సందర్భంగా విద్యాసాగర్ని గుర్తు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన చేయడం వల్ల హెచ్ఐవి అనేది ఆల్మోస్ట్ తగ్గిపోయింది. అండ్ విద్యాసాగర్ గారికి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నుంచి గవర్నర్ చేతుల మీదుగా ఆయనకి 100 సార్ల కంటే ఎక్కువ బ్లడ్ డొనేషన్ చేసింది. 100 సార్ల కంటే ఎక్కువ. ఈ తెలంగాణలో ఐ థింక్ ఫస్ట్ పర్సన్ టు డొనేట్ మోర్ దాన్ 100 times. ముత్తన్న గారు అయితే ఇక్కడ అందరికీ సుపరిచితులే. ముత్తన్న గారికి తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారు? ప్రతి క్యాంపులో 100 ఆపరేషన్ ముత్తన్న గారు ఇక్కడ వచ్చారు. ఇక్కడ మానవతా సదనంలో ఏర్పాటు చేసిన ఈ ఉచిత క్యాంపు శిబిరం నిర్వహిస్తున్న ఈ ఆర్గనైజింగ్ కమిటీ వాళ్ళందరికీ, తర్వాత ఇక్కడ మా సీనియర్ వైద్యులు, నాకంటే కూడా చాలా సీనియర్ వైద్యులు ఉన్నారు ఇక్కడ. ముఖ్యంగా డాక్టర్ వేదన్ సంస్థల ఆధ్వర్యంలో జరుగుతుంది ఈ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ చేసిన డాక్టర్ వినోద్ కుమార్ సార్ ఈఎన్టీ, డాక్టర్ ముత్తన్న గారు సీనియర్ ఆఫ్థల్మాలజిస్ట్, డాక్టర్ విద్యాసాగర్ సార్ డెర్మటాలజిస్ట్, సీనియర్ డెర్మటాలజిస్ట్. వీళ్ళందరూ మాకు ఆదర్శం అన్నమాట ఇట్లాంటి క్యాంప్స్కి, ఇన్స్పిరేషన్కి. సో వీళ్ళందరికీ ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కళ్ళకి ఆర్గనైజింగ్ కమిటీ వాళ్ళ, తర్వాత
ఈ వాలంటీర్స్ ఇక్కడ ఉన్న పిల్లలందరికీ ఈ హెల్త్ డే సందర్భంగా నా శుభాకాంక్షలు. నేను డాక్టర్ సంజయాని నిజామాబాద్లో 34 years నుంచి గైనకాలజిస్ట్గా వర్క్ చేస్తున్నాను. మళ్ళీ మా స్పెషల్ థ్యాంక్స్ ఇక్కడ మా ఇంకొక ఫ్రెండ్, ఇంపార్టెంట్ ఫ్రెండ్ డాక్టర్ మాధవి, తను ఇక్కడ వర్క్ చేస్తున్నారు ఇవాళే. సో తను కూడా చాలా సీనియర్ డాక్టర్. ఇక్కడ నేను ఇప్పుడు దాకా చూసిన పేషెంట్స్ గురించి చాలా మందికి ఉన్నది. అంటే ఇంకా మెచ్యూర్ కానీ అమ్మాయిల వాళ్ళకు కూడా చాలా మందికి బ్లడ్ తగ్గింది, కొంతమందికి 4 grams అట్లా ఉంది. అందరికీ బ్లడ్ దయచేసి హాస్పిటల్కి అందరినీ పంపించి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ లేక ఐరన్ ఇంజెక్షన్ దాని పర్సెంటేజ్ బట్టి వాళ్ళు డిసైడ్ చేస్తారు. దయచేసి తీసుకోండి. పిల్లలందరూ కూడా మీరు రోజు మంచి ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా మిల్క్, గుడ్డు, నాన్ వెజ్, ఆకుకూరలు, పప్పు దినుసులు, కొన్ని బాదాలు, అలాగే బెల్లం పట్టీలు అట్లాంటివి తీసుకోవాలి. రోజు తప్పకుండా ఎక్సర్సైజ్ చేయాలి, వాకింగ్ చేయాలి. తర్వాత పర్యావరణం కూడా మనం ఈ మన ప్లానెట్ కాదు, మన పర్యావరణం కాపాడుకోవడానికి అందరూ ప్లాస్టిక్ నిషేధించండి. తర్వాత అందరూ మీ చేతులతో ఒక్కొక్క మొక్క పెంచండి. తర్వాత మంచి దాంట్లో ఇన్ఫెక్షన్స్, వ్యాధులు అనేవి. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ క్యాంపు కాబట్టి నేను మండే పోస్ట్పోన్ చేసుకున్నా. మీ అందరికీ ఒకటే చెప్పింది, 3 మాట్లాడు మేడం గారు చెప్పింది, మంచి డైట్ తీసుకోండి. మీకు అందరూ అదృష్టాలు ఏమన్నా ఇంజనీరింగ్ బిల్డింగ్లో ఫ్యాక్టరీ చదువుకున్నాం. నాకు అప్పుడు బిల్డింగ్ లేవు, ఫ్యాన్ లేవు, గుడిసెలైతే చదువుకున్నాం. కాబట్టి మంచి కష్టపడి చదవాలి. జీవితంలో ఏదనుకుంటే సాధించవచ్చు. ఎవరు గొప్ప కాదు, మీరందరూ గొప్ప కావచ్చు. ఒకటే కష్టపడాలి, గట్టిగా బాగా చదవండి. ఒక స్కిన్ డాక్టర్ చెప్పేదంటే శుభ్రంగా ఉండండి. రోజు పురుషులతో స్నానం చేయాలి. మంచిగా బట్టలు కూడా పొడిగుడ్డ బట్టలు వేసుకోవాలి, తల్లిబట్టలు అసలు వేసుకోవాలి. బాగా వస్తాయి పేషెంట్ తొందరగా అందరికి వస్తుంది. ఇంకా ఎవరు తొందరగా ఒక్కరోజు బాగా చదివితే మనం ఎంత సాధించవచ్చు. దానికి వేరే వస్తుంది అవకాశం ఇచ్చారు. అందరూ కూడా పిల్లలందరూ ఇప్పుడు డాక్టర్ ముత్తన్న గారు కంటి గురించి కంటి జబ్బులు, కంటి డిఫెక్ట్స్ ఉంటే దాన్ని చూసి ఎక్కడ ఏం చేయాలంటే సజెషన్ ఇస్తాను. ఇక్కడ ఆపరేషన్ చేయటము, ఒళ్ళు మారటం కుదరదు. కాబట్టి అవగాహన సమస్యలో ఏది తీసుకుంటుంది, మీకు దానికి పర్యావరణాన్ని ఏంటి అనేది చెప్తాం. ఇప్పటికే చేయలేకపోయింది, ఎందరు బాగా వెళ్ళింది, కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. స్లోగన్ ఏంటంటే నర్సులను మరియు మిడ్వైఫ్లని మనము గౌరవించి వాళ్ళకు అన్ని రకంగా సహకరించాలి. వాళ్ళని అన్ని రకాలుగా కూడా వాళ్ళ సాలరీస్ పెంచాలి. గవర్నమెంట్కి మనం రిప్రజెంట్ చేస్తాం. వాళ్ళు అన్ని రకాలుగా వైద్య సేవలు నిమగ్నం అయ్యేటట్టు వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి. పిల్లలు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే 100 మంది పిల్లల్లో నా దగ్గర వచ్చి కూర్చున్న వాళ్ళు 15 మంది కూడా లేరు. ఐఎమ్ వెరీ హ్యాపీ. అందరు జనరల్ హైజీన్ బాగా మెయింటైన్ చేసుకుంటున్నారు, ఇంకా బాగా మెయింటైన్ చేస్తున్నారు. నాకు ఈ తరఫున, ఈ క్యాంప్ తరఫున కొంతమందికి రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్, రౌండ్స్ పెట్టాల్సి ఉన్నాయి. అవి మీ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో నా దగ్గర తీసుకొని వస్తే కేర్ టేకర్స్ సార్ డెఫినెట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో నేను ట్రీట్మెంట్ చేస్తాను. ఎనీ టైం అండ్ మెయింటైన్ సేమ్ ఇలానే మెయింటైన్ చేసుకోండి అమ్మా. ఏ ప్రాబ్లం వచ్చినా సంబంధించింది నేను ఉన్నాను. మీరు ఎప్పుడైనా రావచ్చు, మీ కేర్ టేకర్స్ తోడైనా, మీ ఇంట్లో వాళ్ళతో అయినా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. చాలా చిన్నవాళ్ళము ఆల్రెడీ మాట్లాడారు, ఎంత పెద్దవాళ్ళు మాకంటే సీనియర్ డాక్టర్స్ మాట్లాడారు. మీ అందరికీ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు. మీరు ఎప్పుడు రెగ్యులర్గా మా దగ్గరికి వస్తూనే ఉంటారు, మిమ్మల్ని మేము ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాము. కానీ చాలా రోజు కొద్ది దగ్గర ఎక్కువ మీ బాధలని చూసి గుర్తించి
మీకు అన్ని సూచనలు చేశారు, అవన్నీ జాగ్రత్తగా పాటించాలి. ఇక్కడ మెయిన్ నేను చెప్పేది ఏంటంటే చాలా మందికి ఋతు సమస్యలు చాలా ఉన్నాయి, అనీమియా చాలా ఉంది. దానికి సంబంధించినటువంటి ఒకసారి స్పెషల్ క్యాంప్స్ వేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. చాలా పిల్లలకు అవగాహన లేదు, 2-3 నెలలకు ఒకసారి కావడము, అయినట్టు ఎక్కువ కావడము, అయినట్టు చెప్పలేకపోవడము అట్లాంటివి ఎక్కువ గుర్తించాము. స్పెషల్గా దానికోసమే పిల్లలకు అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తే బాగుంటుందని నా అభిప్రాయము. వీళ్ళకి రెగ్యులర్గా మేము సర్వీసెస్ ఇస్తూనే ఉంటాము, చెప్తూనే ఉంటాము. ఇట్లాంటి పిల్లలకు సేవ చేసే అవకాశం మాకు ఉన్నందుకు మేము చాలా ధన్యస్తున్నాము. పెద్దలందరూ నమస్కారం. సమస్యలు ఉన్నాయో, డైనింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అటువంటి చిల్డ్రన్ పేరు రాసి పెట్టండి. మరొకసారి తప్పకుండా లేడీ డాక్టర్లతో నుంచి చెకప్ చేయించబడతారు. నిజంగా ఆఫీసర్స్ క్లబ్ నిజామాబాద్ పక్షాన జిల్లా కలెక్టర్ గారు చైర్మన్గా, జనరల్ సెక్రటరీగా ఒక ఆత్మీయుడు మరి నాగనాథరావు గారు, అంటే ఒక టోటల్గా ఏంటికి సంబంధించి మరి ఆ విధంగా కన్సల్టెన్సీ 100 మంది పిల్లలు కూడా ఎప్పుడు మీరు రిఫర్ చేసినా పిల్లలు దీంట్లో పనిచేసే స్టాఫ్కి ఉచితంగా సర్జరీ, ఉచితంగా వైద్యం, ఉచితంగా మందులు ఎనీ టైం నేను సిద్ధంగా ఉన్నానని చెప్తాం. నిజంగా ఈ క్యాంప్ సక్సెస్ గర్వకారణం పెద్దలు దేవ స్వామి గారికి, నాగనాథరావు గారికి, ఆఫీసర్స్ క్లబ్ పక్షానికి చేసినటువంటి పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే డాక్టర్ బిఎన్ స్వామి గారు ఒక మాట ఉన్నారు, మీకు ఏ పిల్లలకు సంబంధించినటువంటి ఏ ప్రాబ్లం వచ్చినా నాకు చెప్పండి, ఏ డాక్టర్ అవసరం అయితే ఆ డాక్టర్తో నేను వైద్య పరీక్ష చేయించి పిల్లలకు అవసరమైన వైద్య సహాయాన్ని నేను అందిస్తాను. తాతయ్యకి తాతయ్య అందరూ కూడా ధన్యవాదాలు చెప్పాలి, తప్పకుండా అందరూ కూడా ధన్యవాదాలు చెప్పాలి. నిజంగా అదృష్టవంతం ఆ రకమైన సపోర్ట్ ఇవ్వడానికి పెద్దలందరూ కూడా ఇప్పుడు కావాల్సిన పెద్దలందరూ పెడతారు. ఏటీఎస్ మన శ్రీనివాస్ గారు ఇక్కడ స్పోర్ట్స్ మెన్ సంబంధించిన దాంట్లో కూడా చాలా చక్కగా మనకి ఆఫీసర్ నుంచి నాగనాథరావు తర్వాత డాడీ గారిని ఇక్కడ వచ్చినటువంటి అందరూ కూడా భూపాల్ రెడ్డి డాడీ, రాజన రామరెడ్డి డాడీ, గంగా కిషన్ గారు, గంగా ఫార్మసీ నుంచి మందులు మనకు కావాల్సిన అన్ని కూడా చేశారు. గంగా దాస్ గారి నిజంగా అందరి పేరు పేరున వారి పేరు నేను మర్చిపోయాను. మరి డాక్టర్ సంధ్యారాణి మేడం గారు ఒక సండే రోజు వచ్చి క్యాంప్ పెడతారు ప్రత్యేకంగా మనకి. నిజంగా ఆరోగ్య సంబంధించిన అమ్మాయిలకు సంబంధించినటువంటి గైనకాలజీ సంబంధించిన అమ్మ మమ్మీ సంధ్యారాణి మమ్మీ ఉన్నారు మనకి. కాబట్టి నిజంగా ఈరోజు చాలా సంతోషం ఉంది సార్, ఎందుకంటే మాకు హెల్త్ పరంగా ఉన్న సమస్యలో నేను ప్రత్యేక నోట్స్ని ఇక్కడ మాధవ్ గారు, డాక్టర్ మాధవ్ గారు కానీ, డాక్టర్ ప్రత్యూష్ గారు కానీ, మేడం కానీ వాళ్ళకి సంబంధించినటువంటి పూర్తి సపోర్ట్ ఇస్తున్నారు. ఎనీ టైం ఎప్పుడు ఏ రోజులో 24 గంటల పాపం గవర్నమెంట్ క్లాస్ సర్వీసెస్ మందులు ఏది కావాలో నో అని అడ్వాన్స్ మెడిసిన్స్ పెడుతున్నారు సార్. ఎందుకంటే ఈ రోజు వస్తున్నారని కూడా రెగ్యులర్ సర్వీస్ పెట్టుకుని ప్రత్యేక క్యాంప్ కోసం చెప్పి వాళ్ళు రావడం జరిగింది. మరి మీరు ఈరోజు అవకాశంగా మెడిసిన్స్ ఇవ్వడం నిజంగా జనరల్ వచ్చిన ఒక క్యాంప్ జరుగుతుంది సార్. ఈరోజు మీరు బ్లడ్ శాంపుల్ తీసుకుని మీ ల్యాబ్లో ఈ విధంగా ప్రతి 194 మంది చేస్తాం. నిజంగా మేము మెమరబుల్ సార్, వీఆర్ థ్యాంక్ఫుల్ టు యూ. ఎందుకంటే ఈ రోజున ఆఫీసర్స్ క్లబ్ తరఫున ప్రతి పిల్లలకి సంబంధించిన కంప్లీట్ బ్లడ్ పిక్చర్, కంప్లీట్ సంబంధించినటువంటి రక్తానికి సంబంధించినటువంటి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చేసి పిల్లలకి ఏమైనా ప్రాబ్లం ఉందా అనే ఆ ప్రాబ్లం కూడా నిర్ధారణ అవుతుంది. ఇప్పుడు వరకు జనరల్గా అయింది మామూలుగా ఏమైనా ప్రాబ్లం ఉందా, ప్రాబ్లం చూడండి, కంటి ప్రాబ్లమా, కంటి ప్రాబ్లమా, చర్మ ప్రాబ్లమా, లేకపోతే గైనిక్ ప్రాబ్లమా, లేకపోతే వేరే ఇబ్బందులు ఏమైనా చూడడం జరిగింది. కానీ ప్రతి పిల్లవాడి రక్తం శాంపుల్ తీసుకుని దాన్ని విశ్లేషణ చేసి పూర్తి స్థాయిలో బ్లడ్ పిక్చర్ తీసుకుని ఇంకా ఏ మందులు ఉన్నాయో మందులు ఇద్దామని చెప్పేసి ఆఫీసర్స్ క్లబ్ పక్షాన డాక్టర్ బిఎన్ స్వామి గారు వారి స్వయంగా వారి ల్యాబ్ మొత్తం ఇస్తూ ఉంది. ఇది నేను మామూలు మాట్లాడా సార్, అంటే ఎందుకంటే 1 టైం యాక్టివిటీ జరుగుతుంది. డాక్టర్ స్మితవర్ణ ఎండి ప్యాథాలజీ డాక్టర్ వారు అరేంజ్ చేశారు. వారికి మేము ప్రత్యేకంగా వారి గోడలు వారి కుటుంబం మొత్తానికి కూడా సేవల కోసం ముందుకు వచ్చినందుకు చాలా నేను ధన్యవాదాలు చెప్తున్నాం. ఇక్కడ మాకు వెంకటేష్ గౌడ్ గారు స్పోర్ట్స్ నుంచి, శ్రీనివాస్ ఏటీఎస్ శ్రీనివాస్ గారు జాతీయ స్థాయి స్పోర్ట్స్లో ఉన్నారు సార్. మిమ్మల్ని కూడా కోరుతున్నాం సార్, మా దగ్గర షటిల్ ప్లేయర్స్ ఉన్నారు, వాలీబాల్ ప్లేయర్స్ ఉన్నారు, మండలంలో మా టీం మొత్తం కూడా లీడ్ చేస్తా ఉన్నారు. కాబట్టి ఆఫీసర్స్ క్లబ్ వచ్చామా మరి పెద్దలు స్పోర్ట్స్ అందరూ అన్నారు. కాబట్టి మీరు వచ్చి మా పిల్లలకు గైడెన్స్ ఇచ్చినట్లయితే డిస్ట్రిక్ట్ లెవెల్ కూడా కొత్తగా సామర్థ్యం వాళ్ళకి
ఆడపిల్లలు మాకు వాలీబాల్ కూడా మండల టీం కొట్టేస్తారు మాకు బిగ్ టీం అయితే లాస్ట్ రెవెన్యూ టీం కూడా ఓడించారు సార్. ఆఖరికి మన పిల్లలు తీసుకుని మండల టీంలో వాళ్ళు 3 మండల టీంలో కూడా వాళ్ళు సాధించడం జరిగింది. అందుకని మీరు సపోర్ట్ స్పోర్ట్స్ నుంచి కూడా దయచేసి మీరు విజిట్ చేసి ఆ మెడికల్ పిల్లల్ని నేర్పించి పిల్లలు కూడా సార్. తర్వాత మా కమిటెడ్ కేర్ టేకర్ రమేష్ సార్ యాక్చువల్గా రౌండ్ క్లాక్ సర్వీసెస్ మీరు వాళ్ళు ఎన్ని ఉంటే రౌండ్ క్లాక్ సర్వీస్ ఇస్తారు. వారి హెల్త్ సంవత్సరాలు కూడా హెల్త్ చెకప్స్ వచ్చినప్పుడు మీ సేవలు కూడా అందిస్తారని మీ ఆఫీసర్స్ పక్షాన ఇంత వైస్ ప్రెసిడెంట్ డాక్టర్స్ ప్రజలందరూ టీం అంతా రావడం మీరు సిన్సార్ వల్ల తెలియజేస్తాం సార్ పేరు. ఎందుకంటే మీరు ఇంత టైం తీసుకుని ఇంత వాల్యూ టైం ఇచ్చి పిల్లలకి ఈ విధంగా పూర్తి స్థాయిలో జరిగింది. ఈ శిబిరంలో అన్ని అంటే అందరూ నిష్ణాతులైన డాక్టర్స్ అన్ని రంగాలు కూడా వచ్చారు. డెంటల్ కానీ డాక్టర్ ముత్తన్ గారు కూడా మిస్ అవుతారని సార్ ప్రత్యేక విషయాలు సీనియర్ మోస్ట్ డాక్టర్ ముత్తన్ గారు కూడా రావడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాం సార్. మరి అందరికీ శిరసాలు నిజంగా మీ బిడ్డలు సార్ చెప్పాలని ప్రత్యేకంగా ఒక క్యారమ్ బోర్డ్ మీరు ఆడుకుంటారు. అందరికీ నమస్కారం. మా తరఫున ఈరోజు వరల్డ్ హెల్త్ డే కాబట్టి మేమందరం మీకు ఏడు చేయాలనుకున్నాము. కానీ ఎక్కడ చేస్తే బాగుంటుందని అంటే అందరూ సలహాలు ఇచ్చారు. మానవతా సలహాకు మించిన సోషల్ ఆర్గనైజేషన్ చేయడానికి ఇక్కడికి మించిన ప్రదేశం కూడా లేదని చెప్తే డాక్టర్లు అందరికీ రిక్వెస్ట్ చేశాము. డాక్టర్స్ అందరూ చెప్పారు, మన హెల్త్ కమిటీ మెంబర్లు కూడా. కాబట్టి సడన్గా 2 రోజుల్లోనే కలెక్టర్ గారు పర్మిషన్ ఇచ్చుకోవడం, కలెక్టర్ గారు వస్తున్నారు, రావచ్చు. సో అందరి కోఆపరేషన్తో మానవతా శాస్త్రం వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేసాము. మేము ఇక్కడ వస్తున్నాం, మాకు అరేంజ్మెంట్స్ అంటే వాళ్ళు ఎంత బాగా చేశారంటే డాక్టర్స్ అందరికీ కూర్చోవడానికి పిల్లలకు. తర్వాత మా తరఫు నుంచి మేము ఇవాళ చేసింది అన్ని రకాల రక్త పరీక్షలు, అన్ని రకాల మెడికల్ చెకప్, ఫిజిషియన్, డెంటిస్టు, ఈఎన్టీ, ఆప్థాలజిస్టు, స్కిన్ స్పెషలిస్టు, గైనకాలజిస్టు, సో ఇట్లా ఈఎన్టీ అందరి ద్వారా పిల్లలకి చెకప్ చేయించాము. ఎవరెవరికైతే మందులు కావాల్సిన మందులను ఇప్పిస్తున్నప్పుడు లేని ఎవరికైనా దొరకకపోతే కనుక సుధాకర్ సార్ రమేష్ గారు అని చెప్తే ఆ మందులు ఏర్పాటు చేస్తాము. ఒకటి తర్వాత మీకు అందరికీ కూడా పిల్లలకి అందరికీ కూడా బిస్కెట్ ప్యాకెట్లు, అరటిపళ్ళు, పెన్సిళ్ళు అలాగే కూర్చోవాలి. తర్వాత మధ్యాహ్నం భోజనంలో మీకు గుడ్లు కూడా ఇప్పిస్తున్నాము. అందరూ కూడా ఆరోగ్యమైన ఆహారం తీసుకొని హెల్త్గా ఉండాలని కోరుతున్నాము. స్పెషల్గా ఈ ఆర్గనైజేషన్ చేయడానికి మాకు సహకరించిన మానవతా సదన్ సిబ్బందికి, సుధాకర్ గారికి, రమేష్ గారికి, స్టాఫ్కి, పిల్లలకి, వాళ్ళందరికీ స్పెషల్ ధన్యవాదాలు. ప్రత్యేకంగా కలెక్టర్ గారికి మరీ ధన్యవాదాలు. ఆయన ఇలా చేస్తున్నాం సార్ అంటే వెరీ గుడ్, ఇలాంటి చాలా చేయండి. నేను కూడా మీ క్యాంపాకి చెప్పడం జరిగింది. సో కలెక్టర్ గారికి మరియు జాయింట్ కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరియు అందరూ డాక్టర్లు ఎవరు వచ్చినా దానిపైన వాళ్ళ సహకారం మాత్రం అందించారు మాకు. డాక్టర్లకు అందరికీ కూడా మరీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక చిన్న అనౌన్స్మెంట్ అంటే వైద్య క్యాంప్ అంటే మనం ఇంకా కుదరదు. దానికి సపరేట్గా మేము అరేంజ్మెంట్స్ చేసుకొని ఒక సండే మార్నింగ్ 8 o'clock స్టార్ట్ చేసి అందరికీ క్యాన్సర్ అవగాహన గురించి, ప్రతి స్త్రీలో వచ్చే కామన్ క్యాన్సర్స్ గురించి అవగాహన చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత అందరికీ వైద్య పరీక్షలు, పెద్దబడ్డ పరీక్షలు కావచ్చు, బాడీ కావచ్చు, ఆ పరీక్షలన్నీ నిర్వహిస్తాము. మీరు ఏదైనా ఒక రోజు ఒక సండే రోజు ఏర్పాటు చేయండి. వచ్చి మేము తప్పకుండా నేను మా ఫ్రెండ్స్ వస్తే వాళ్ళు కూడా తీసుకొని వచ్చి తప్పకుండా చేస్తాము. ఇప్పుడే కాదు, వీడియో చేయమని చెప్పి చేస్తాము. ముందు రోజు వచ్చి థ్యాంక్ యూ సో మచ్ మేడం. మనకి పిల్లలు ఇప్పుడు మమ్మీ చెప్పారు కదా, సంధ్యాన్ని మమ్మీ మళ్ళీ వస్తాయి ఆడపిల్ల సంబంధించిన జరిగి ప్రాబ్లం. వాటన్నిటి మీద కూడా ఒకరోజు ఆదివారం నాడు వస్తారు. నిజంగా మీకు సంబంధించినటువంటి వేరే వాళ్ళ డాక్టర్ కూడా తీసుకొచ్చి మనకన్నీ పరీక్షలు చేసి చేయడం జరుగుతుంది. మరి మమ్మీకి సంధ్యాన్ని మమ్మీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ పిల్లలకి ఫుడ్స్ ప్లాన్ చేస్తారు. మళ్ళీ పిల్లలు ఇక్కడ మనకి వెంకటేశ్వర వాడు సారీ శ్రీనివాస్ గౌడ్ అంకులు వచ్చారు. శ్రీనివాస్ గౌడ్ అంకులు మీకు పాఠ్య పుస్తకాలు ఎన్ని పుస్తకాలు చదవకపోతే అన్ని పుస్తకాలు మీ అందరికీ వస్తాలో చెప్తున్నారు. ప్రత్యేకంగా శ్రీనివాస్ గౌడ్ అంకుల్ గారికి ధన్యవాదాలు. సార్ కిందికి రండి సార్, కింద
ఈ ఆఫీసర్స్ క్లబ్ ప్రారంభించి ఈ హెల్త్ చెకప్ క్యాంపు నిర్వహించినందుకు మీరందరికీ నా యొక్క ధన్యవాదాలు. డాక్టర్ సంజయ్, అదేవిధంగా డాక్టర్ బృందం, ఆఫీసర్స్ జాగ్రత్త సార్కి మరియు ఆఫీసర్స్ క్లబ్ మెంబర్స్ అందరికీ పేరు పేరున నమస్కారములు. ఈరోజు ఈ క్యాంపు నిర్వహించడం చాలా అద్భుతం. ఇటువంటి క్యాంపులు ఇంకా ఎన్నో నిర్వహించాలని మేము కోరుకుంటున్నాం. డాక్టర్లు ఎంత మనసుతో ముందుకు వస్తున్నారు. ఇట్టి వాటిని మీరు మీరు దీన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా 6th నుంచి 10th ద్వారా మీకు పుస్తకములు ఫ్రీ పుస్తకములు ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఎవరి దగ్గర లేకపోయి ఉంటే మీరు ఈ కోఆర్డినేటర్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి అది జిల్లా విద్యాశాఖ అధికారి అనుమతి తీసుకొని పుస్తకాలు పంపిణీ చేయగలరని కోరుకుంటూ మనం చేస్తున్నాను. ఈ అవకాశాన్ని తీసుకుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తరఫు ఈరోజు మనం ప్రపంచవ్యాప్తంగా చేసుకుంటున్నాము ఈ దినాన్ని. ఈ సంవత్సరం యొక్క స్లోగన్ ఏంటంటే WHO యొక్క నర్సెస్ మరియు మిడ్వైఫరీస్ని వాళ్ళని సంరక్షించుకోవాలి, మనమందరము వాళ్ళకు గౌరవం ఇవ్వాలని. తర్వాత మానవతా సదన్లో నేడు ఆర్ఫన్ బేబీస్ చాలామంది ఉన్నారు, 94 చిల్డ్రన్ ఉన్నారు. వీళ్ళని హెల్త్ చెకప్ చేయడానికి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఆఫీసర్స్ క్లబ్ నిజామాబాద్కు కలెక్టర్ గారు ప్రెసిడెంట్, నేను డిఎల్ఎన్ స్వామి వైస్ ప్రెసిడెంట్, తర్వాత నాగనాథరావు సెక్రటరీ, తర్వాత ఇతర క్లబ్ సభ్యులు అందరూ ఒక ఆలోచన వచ్చింది. ఎందుకు మనం క్లబ్ తరఫున ఇక్కడ WHO డే రోజు ఆర్ఫన్ చిల్డ్రన్ మొత్తం హాస్టల్లో ఉన్నటువంటి ఇన్మేట్స్ అందరినీ 94 మంది చిల్డ్రన్ని చెకప్ చేద్దాము, వాళ్ళకి రక్త పరీక్ష చేయిద్దాము, వాళ్ళ బ్లడ్ గ్రూప్ ఏది చూద్దాము, తర్వాత వాళ్ళకి ఏమి ఆరోగ్య సమస్యలు ఉన్నాయో తెలుసుకొని వివిధ స్పెషలిస్ట్ డాక్టర్లు, డాక్టర్ సంధ్యారాణి గారు గైనకాలజిస్ట్, సీనియర్ గైనకాలజిస్ట్, డాక్టర్ విద్యాసాగర్ స్కిన్ స్పెషలిస్టు, తర్వాత డాక్టర్ రేవంత్ స్కిన్ స్పెషలిస్టు, డాక్టర్ ముత్తన్న ఐ సర్జన్, తర్వాత డెంటల్ సుగ్నాకర్ రాజు గారు, మరియు కంటి డాక్టర్ సందీప్ భార్గవ, తర్వాత ENT డాక్టరు వినోద్ కుమార్ గుప్తా గారు, మరియు BSc డాక్టర్సు ప్రత్యూష మాధవి గారు అందరి వచ్చి ఇక్కడ హెల్త్ చెకప్లో పాల్గొన్నారు. అయితే ముఖ్యంగా మేము చూసింది ఏంటంటే చిల్డ్రన్స్ లోపల ఎనీమియా చాలా ఎక్కువ ఉంది, కొన్ని స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దాని తర్వాత నేనైతే దాదాపు 70 మంది చిల్డ్రన్ని ఎగ్జామిన్ చేస్తున్నాను. ఎవరికి కూడా హార్ట్ డిసీజెస్ కానీ లంగ్ డిసీజెస్ కానీ లేవు. కొందరు పిల్లలకు స్ప్లీన్ మరియు లివర్ పాల్పబుల్ ఉన్నాయి. వాళ్ళకు తగిన రీతిగా మేము ట్రీట్మెంట్ ఇచ్చినాము, అడ్వైజ్ చేసినాము. తర్వాత ముందు కూడా రిపీటెడ్గా ఈ సంస్థకు, ఎందుకంటే దీన్ని యోగితా రాణి గారు ప్రారంభించారు, వారు బ్రెయిన్ చైల్డ్ అన్నట్టు. కాబట్టి ఇటువంటి మానవతా దృక్పథంతో ఉన్నటువంటి డాక్టర్లు అందరూ కూడా సహకరించడానికి మేము నిర్ణయం తీసుకున్నాము. మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా వీళ్ళకు నిజామాబాద్ తీసుకెళ్ళి స్పెషల్ ఇన్వెస్టిగేషన్స్, స్పెషల్ డ్రగ్స్,
స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వబడుతుంది మా అందరి తరఫున. బోర్డు, ఒక క్యారమ్ బోర్డు కూడా కొనిస్తాము. తర్వాత వీళ్ళని గేమ్స్లో ఎంకరేజ్ చేయడానికి మా క్లబ్ తరఫున ఎంకరేజ్ చేస్తాం. వారి ఆధ్వర్యంలో అన్ని రకాల సేవలు చేయబడతాయి. వారి ఎంకరేజ్మెంట్తోనే మేము ముందరికి వచ్చినాము. వారు సజెషన్తోనే ఈ క్యాంపు చేయడం జరిగింది. నమస్కారం, నేను డాక్టర్ సంధ్యారాణి, నిజామాబాద్లో సీనియర్ ఆబ్స్టిషన్ అండ్ గైనకాలజిస్ట్. ప్రపంచ ఆరోగ్య దినోత్సవ సందర్భంగా నేడు ఇక్కడ మానవతా సదన్ డిస్పల్లిలో ఏర్పాటు చేసి ఆఫీసర్స్ క్లబ్ వారు, అంటే మన కలెక్టర్ గారు ఆఫీసర్స్ క్లబ్ ప్రెసిడెంట్ కలెక్టర్ గారు శ్రీ నారాయణ రెడ్డి గారు, అట్లాగే వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ డిఎల్ఎన్ స్వామి, తర్వాత మన ఏటీఎస్ నాగనాథరావు గారు సెక్రటరీ, అలాగే ఇక్కడ ఇచ్చేసిన అందరూ సీనియర్ వైద్యులు, జూనియర్ వైద్యులు, తర్వాత ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా ఈ ఆర్ఫనేజ్ పిల్లలందరికీ కూడా నా నమస్కారము. తర్వాత ఇంత చక్కటి ప్రోగ్రాం మన ఆఫీసర్స్ క్లబ్ వాళ్ళు, నారాయణ రెడ్డి సారు, డిఎల్ఎన్ స్వామి సార్, నాగనాథ్ సార్, వీళ్ళందరూ కూడా ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేయడము, అది ఆర్ఫనేజ్ని వాళ్ళ ప్రాబ్లమ్స్ గమనించి వీళ్ళ అందరు స్పెషలిస్ట్లను పిలిపించి ట్రీట్మెంట్ చేయించడం చాలా ఆనందంగా ఉంది. అయితే ఇక్కడ గమనించింది ఏంటంటే చాలామంది పిల్లల్లో రక్తహీనత అనేది ఉంది. కొన్ని గైనిక్ సమస్యలు చిన్నపిల్లలకు కూడా ఈ రక్తస్రావం, అధిక రక్తస్రావం, కొన్ని కడుపు నొప్పి సమస్యలు, లేక తెల్లపట్ట ఇలాంటి సమస్యలు, వీళ్ళ పిల్లలైనా కూడా వాళ్ళకు వచ్చే ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి, గైనిక్ ప్రాబ్లమ్స్. సో మెనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ. ముఖ్యంగా బ్లడ్ చాలా తక్కువ ఉంది. వీళ్ళందరికీ కూడా ఇక్కడ బ్లడ్ టెస్ట్, గ్రూపింగ్ అవన్నీ చేయడం జరుగుతుంది. మరీ తక్కువ ఉన్న వాళ్ళకి వీళ్ళను హాస్పిటల్ షిఫ్ట్ చేసి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ లేదా ఇంజెక్షన్స్ అవి కూడా ఇస్తామని చెప్తున్నారు. తర్వాత వీళ్ళందరికీ కూడా ఆహారం పట్ల, వాళ్ళ హెల్త్ పట్ల, వాళ్ళ శుభ్రత, పర్సనల్ హైజీన్ పట్ల అన్నీ కూడా సలహాలు, సూచనలు అన్ని రకాల డాక్టర్స్ అందరూ కూడా సూచించడం జరిగింది. నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ మళ్ళీ మరొక ప్రోగ్రాంతో ముందుకు రాదలుచుకున్నాను. ముఖ్యంగా స్త్రీల సమస్యలు, అమ్మాయిల సమస్యలు, గైనిక్ ప్రాబ్లమ్స్ ఏముంటాయో వాటి కోసం స్పెషల్గా ఒక క్యాంపు పెట్టి దానికి తగిన అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకుని ముందు రోజు వీళ్ళందరికీ తప్పకుండా పెడతాను. ఇంతే కాకుండా ఇంకా ఫ్యూచర్లో ఎటువంటి సహాయ సహకారాలు మా తరఫున వీలైనంత వరకు మేము తప్పకుండా చేస్తామని చెప్తున్నాము. నాకు అవకాశం ఇచ్చిన అన్ని ఛానల్స్ వారికి, ముఖ్యంగా ఆఫీసర్స్ క్లబ్ వాళ్ళకి, మన కలెక్టర్ గారికి, అలాగే డిఎల్ఎన్ స్వామి సార్కి అందరికీ కూడా నా ధన్యవాదాలు. డే సందర్భంగా చెప్పేది ఏంటంటే మంచిగా తినండి, పర్సనల్గా హెల్త్ మంచిగా పాటించండి, న్యూట్రిషన్స్ ఫుడ్ తీసుకోండి, చక్కగా చదువుకోండి, ఆడుకోండి, పాడుకోండి. మీకు ఆట వస్తువులు అవి అట్లాంటివి కూడా ఏమన్నా ఉంటుందో మేము సమకూరుస్తామని తెలియపరచాలి. దినోత్సవం సందర్భంగా మా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఆఫీసర్స్ క్లబ్ తరఫున మానవతా సదన్లో చిన్నపిల్లలకు అందరికీ ఆరోగ్య పరీక్షలు మరియు రక్త పరీక్షలు కూడా చేయించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మాకు సహకరించిన అందరు డాక్టర్లకి, మానవతా సదన్కి సంబంధించిన సిబ్బంది, స్పెషల్గా సుధాకర్ గారు, తర్వాత రమేష్ గారు, తర్వాత ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరూ మాకు సహకరించారు. పిల్లలకి కావాల్సిన రక్త పరీక్షలు చేయించడం జరిగింది, ఆరోగ్య పరీక్షలు చేయించడం జరిగింది. దానికి తోడుగా మందులు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే పిల్లలకు బిస్కెట్లు, బనానా, పెన్సిల్స్ మరియు కోడిగుడ్లు కూడా పంచడం జరిగింది వాళ్ళ ఆరోగ్యంగా ఉండాలని. ఈ పిల్లలకి అందరికీ కూడా ప్రత్యేకంగా మాతో సహకరించిన డాక్టర్లకి, క్లబ్ సభ్యులకి, ప్రెస్ వాళ్ళకి, తర్వాత పత్రికా విలేకరులకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు మా కలెక్టర్ గారికి చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.